ఫస్ట్ క్లాస్ని ఓపెన్ చేయండి. ఇది ఫస్ట్ క్లాస్ 1 అని చెప్పాను, క్లాస్ 1 అని పెట్టాను. అక్కడ సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్. మనకి ఇంగ్లీష్లో సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ అనే ఒక చిన్న స్ట్రక్చర్ ఉంటుంది. ఇందులో గ్రామర్ లేదు, ఏమీ లేదు. సింపుల్గా మీరు సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ ఏంటో నాయనో అనుకోవద్దు. మీరు ఇక్కడ ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనము ఫస్ట్ ఏదైనా ఒక పని చేసేవాడు డూయర్ ఆఫ్ అన్ యాక్షన్తో మొదలైనప్పుడు దాన్ని మనం సబ్జెక్ట్ అని అంటాము. అంటే ఇంగ్లీష్ మొత్తంలో కూడా మనకు 7 సబ్జెక్టులు ఉంటాయి. ఆ 7 సబ్జెక్టులు ఏంటనేది తెలుసుకుంటే ఈ రోజు క్లాస్ అయిపోయినట్టే. సో ఇక్కడ ఇది చాలా చిన్న క్లాసు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకి ఇంగ్లీష్ రావాలి అని అంటే ముందు ఈ 7 పదాలు రావాలి. అందులో గ్రామర్ని మనం పక్కన పెడదాం. ఫస్ట్ అదేంటంటే ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. ఇవన్నీ ఆల్రెడీ మనకు తెలుసు. వాటి తెలుగు మీనింగ్స్ ఏంటో తెలుసుకోవాలి. ఐ అంటే నేను, కొన్నిసార్లు నాకు అని అవుతుంది. ఐ వాంట్ సమ్ వాటర్. నా గొంతులో కొంచెం ప్రాబ్లం ఉంది, ఐ వాంట్ సమ్ వాటర్ అని అడుగుతాం. ఐ హ్యావ్ ఎ ప్రాబ్లం, నా గొంతులో ప్రాబ్లం ఉంది, ఐ వాంట్ సమ్ వాటర్ అని అడుగుతాం. అప్పుడు నాకు అని వస్తుంది. నేను టీచర్ని, ఐ ఆమ్ ఏ టీచర్. నేను టీచర్ని, ఐ ఆమ్ ఏ టీచర్. ఇప్పుడు నేను అని వస్తుంది. ఇక్కడ వి అంటే మేము లేదా మనము. అవతల వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మేమంతా ఫ్రెండ్స్ అని చెప్పినప్పుడు వి ఆర్ ఫ్రెండ్స్ అని చెప్తాము. వి అంటే మేము ఫ్రెండ్స్, మనందరం ఫ్రెండ్సేరా అని చెప్పినప్పుడు వి ఆర్ ఫ్రెండ్స్. మనందరము మొత్తం అందరం కలిసి కూడా మనం ఫ్రెండ్సే అని చెప్పినప్పుడు కూడా మనం వి అని యూజ్ చేస్తాం. సో యు అంటే ఒక వ్యక్తిని గౌరవంగా మనం పిలిచినప్పుడు ఇంగ్లీష్లో తెలుగులో మీరు అంటాము. లేదా ఇన్ఫార్మల్గా పిలిచినప్పుడు మనం నువ్వు అని అంటాం. ఎరా నువ్వేం చేస్తున్నావు అని చెప్పి ఫ్రెండ్ అంటాం. అదే ఫాదర్తో మాట్లాడినప్పుడు నాన్నగారు మీరు ఏం చేస్తున్నారని చెప్పి మాట్లాడుతుంటాం. సో ప్లూరల్లో అయితే మీరు, సింగులర్లో అయితే నువ్వు అని చెప్తాం. యు. దే అంటే వారు లేదా వాళ్ళు, కొన్నిసార్లు కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు అని కూడా అంటాం. హీ అంటే అతడు, షీ అంటే ఆమె, ఇట్ అంటే అది లేదా ఇది. ఇప్పుడు దీని మీద మనం కొన్ని ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయాలి. అది ఎలా అంటే, నేను ఒక టీచర్ని, ఐ ఆమ్ ఏ టీచర్. నేను ఒక స్టూడెంట్ని, ఐ ఆమ్ ఏ స్టూడెంట్. నేను ఒక డాక్టర్ని, ఐ ఆమ్ ఏ డాక్టర్. నేను అని అక్కడ వస్తుంది చూడండి, స్పెసిఫిక్గా నేను. ఐ వాంట్ సమ్ వాటర్, నాకు ప్రాబ్లం ఉంది, ఐ వాంట్ సమ్ వాటర్. ఐ వాంట్ సమ్ మనీ, నాకు కొంత డబ్బు అవసరం ఉంది, నాకు కొంత వాటర్ కావాలి, నాకు కొంచెం వాటర్ కావాలి, నాకు డబ్బు అవసరం ఉంది. ఐ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నాను, నాకు ఇంగ్లీష్ కావాలి, ఐ వాంట్ ఇంగ్లీష్. ఈ రకంగా మనం ఎగ్జాంపుల్స్ రాయాలి. ఎక్కడ రాస్తారు ఎగ్జాంపుల్స్? పేజ్ నెంబర్ 68. ఇక్కడ చూడండి, టాస్క్ బార్ ఉంది కదా, ఇక్కడ ఐతో 2 ఎగ్జాంపుల్స్ తెలుగులో రాయండి. ఇక్కడ ఇంగ్లీష్లో రాయాలి. ఇంగ్లీష్ అని పెట్టిన వైపు మీకు క్లియర్గా ఉంటుంది. ఇక్కడ ఇంగ్లీష్ అని పెట్టిన వైపు ఇంగ్లీష్లో రాయాలి, తెలుగు అని పెట్టిన వైపు తెలుగులో రాయాలి. హోప్ మీకు కనిపిస్తుందని నేను అనుకుంటున్నాను. వి ఆర్ ఫ్రెండ్స్, వి ఆర్ రిలేటివ్స్, వి ఆర్ ఎనిమీస్, వి ఆర్ నైబర్స్. నైబర్స్ అంటే ఇంటి పక్క వాళ్ళని మన నైబర్స్ అంటాం. రిలేటివ్స్ అంటే మనకు తెలుసు బంధువులు అని చెప్పి. సో యూతో ఎలా రాస్తారు? యు ఆర్ మై ఫ్రెండ్, యు ఆర్ మై టీచర్, యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్, యు ఆర్ మై ఇన్స్పిరేషన్. అంటే నువ్వు లేదా మీరు నా ఇన్స్పిరేషన్ అని చెప్పినప్పుడు యూతో రాస్తారు. దే అంటే ఏంటి? వారు. దే ఆర్ గుడ్ పీపుల్, దే ఆర్ హెల్ప్ఫుల్, దే ఆర్ వండర్ఫుల్ అని రాయాలి. హీ ఈజ్ హ్యాండ్సమ్, హీ ఈజ్ యాక్టివ్, హీ ఈజ్ బోల్డ్. ఈ రకంగా హీతో రాయాలి. అంటే హీ అంటే మీరు ఇక్కడ మీ ఫేవరెట్ హీరోని తీసుకోండి, దాని గురించి రాయండి. ఇక్కడ షీ వచ్చింది. షీ అంటే ఏదైనా హీరోయిన్ గురించి కానీ మీకు నచ్చిన వ్యక్తి గురించి కానీ రాయండి. షీ ఈజ్ బ్యూటిఫుల్, హీరోయిన్ సమంత ఉంది, షీ ఈజ్ బ్యూటిఫుల్. సో ఈ రకంగా షీని ఇక్కడ ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్ షీతో రాయండి. ఇట్ అంటే ఈ బుక్ ఉంది, ఇట్ ఈజ్ ప్రిపేర్డ్ బై వశిష్ఠ సార్, ఇట్ ఈజ్ మై బుక్. లేదా ఇట్ ఈజ్ మై మొబైల్, ఇట్ ఈజ్ ఎ మార్కర్, ఇది ఒక మార్కర్. ఈ రకంగా మీరు ఈ ఫస్ట్ క్లాస్ని కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే, ఇంగ్లీష్లో తెలుగులో ప్రాక్టీస్ చేసినట్లయితే ఈ రోజు టాస్క్ మీతో అయిపోయింది. ఇది చాలా చిన్న క్లాసు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు. మీకు ఒకేసారి ఇన్ఫర్మేషన్ డంప్ చేయొద్దనే ఉద్దేశంతో నెమ్మదిగా కొద్దిగా నేర్పించాలనే ప్రక్రియలో భాగంగా ఇలా చేశాను. మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలి అని అంటే, ఫస్ట్ 4ని ఒక గ్రూప్ చేసి గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ 3ని ఒక గ్రూప్ చేసి గుర్తుపెట్టుకోండి. ఐ వి యు దే అని ఒకసారి గుర్తుపెట్టుకోండి, హీ షీట్ అని ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఈ రోజు నైట్ పడుకునే ముందు ఒకసారి వాటిని ఇంగ్లీష్లో తెలుగులో బాగా బైహార్ట్ చేయండి. బైహార్ట్ చేయడమే, ఇందులో లాజిక్ ఆలోచించొద్దు, జస్ట్ ఇమిటేట్ చేయడమే. ఐ వి యు దే హీ షీ ఇట్. ఐ అంటే నేను నాకు, వి అంటే మేము మనము, యు అంటే మీరు నువ్వు, దే అంటే వారు వాళ్ళు, హీ అంటే అతడు, షీ అంటే ఆమె, ఇట్ అంటే అది ఇది. ఈ రకంగా మీరు ఇంగ్లీష్లో తెలుగులో
బాగా పడుకునే ముందు బాగా ప్రాక్టీస్ చేయాలి. యూ హ్యావ్ టు ప్రాక్టీస్ వైల్ స్లీపింగ్. అండ్ ఇప్పుడు ఈ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్కి వస్తే ఏమవుతుందో చెప్తాను. ఐ అనేది ఏమవుతుందంటే మీ అవుతుంది, అండ్ వి అనేది ఏమవుతుందంటే అజ్ అవుతుంది, అండ్ యు అనేది ఏమవుతుందంటే ఇంట్రెస్టింగ్, ఈ యూగానే ఉండిపోతుంది, ఇక్కడ ఎలాంటి మార్పు ఉండదు. దే ఏమవుతుందంటే దెమ్ అవుతుంది, హీ ఏమవుతుందంటే హిమ్ అవుతుంది, షీ ఏమవుతుందంటే హర్ అవుతుంది, ఇట్ ఏమవుతుందంటే ఇట్గానే ఉండిపోతుంది. అంటే ఈ 7లో యు అండ్ ఇట్ అలాగే ఉండిపోయాయి, అవి ఎలాంటి మార్పు చెందలేదు. ఇక్కడ మనకు మార్పు చెందినవి ఏమున్నాయి, ఇంకా 5 ఉన్నాయి. అవేంటి? ఐ ఏమో మీ అయింది, వి ఏమో అజ్ అయింది, దే ఏమో దెమ్ అయింది, హీ ఏమో హిమ్ అయింది, షీ ఏమో హర్ అయింది. తెలుగు మీనింగ్స్ చూడాలి ఒకసారి. మీ అంటే నాకు, నన్ను, అజ్ అంటే మాకు, మనకు, అండ్ యు అంటే నిన్ను లేదా మిమ్మల్ని, అండ్ దెమ్ అంటే వారిని లేదా వారికి, అండ్ హిమ్ అంటే అతనికి లేదా అతనిని, అండ్ హర్ అంటే ఆమెకి లేదా ఆమెను, అండ్ ఇట్ అంటే దీనికి లేదా దానికి అని దాని అర్థం. మరి దీన్ని ఎలా మనం అర్థం చేసుకోవచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ ఒక విషయం చెప్తాను చూడండి. ఐ టీచ్ ఇంగ్లీష్ టు యూ. ఇక్కడ మీకు నేను ఇంగ్లీష్ చెప్తాను. ఐ టీచ్, ఐ అంటే నేను, ఐ టీచ్ ఇంగ్లీష్ టు యూ అంటే లాస్ట్కు యూ వచ్చారు చూసారా, ఆ యూ మీరు ఆబ్జెక్ట్ ప్లేస్లోకి వెళ్ళిపోయారు. దే ఇన్వైటెడ్ మీ, మీ అంటే నన్ను, నన్ను వారు ఆహ్వానించారు. ఇట్ ఈస్ మ్యానుఫ్యాక్చర్డ్ బై క్యామెలిన్ కంపెనీ. కంపెనీ అనేది ఆబ్జెక్ట్ ఇక్కడ, అది ఇట్ ఈస్. క్యామెలిన్ కంపెనీ అనేది అది కూడా ఇట్ అదో కంపెనీ కాబట్టి అది కూడా ఇట్ కిందకే వస్తుంది. అండ్ షీ హెల్ప్డ్ హర్, షీ హెల్ప్డ్ హర్ అంటే ఆమెకి హెల్ప్ చేసింది, లేదా హీ మ్యారీడ్ హర్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హీరోని పెళ్లి చేసుకుందని చెప్పాలనుకోండి, షీ మ్యారీడ్ హిమ్, అదర్వైజ్ హీ మ్యారీడ్ హర్. అక్కడ హర్ హిమ్ వచ్చినప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి, అక్కడ ఆమెను లేదా అతనిని అని అర్థం చేసుకోవాలి. మేము బుక్లో క్లియర్గా ఇచ్చాను, ఆ ఎగ్జాంపుల్స్ ఒకసారి చూడండి. ఐ టీచ్ ఇంగ్లీష్ టు యూ అన్నప్పుడు యూ అనేది మీకు అక్కడ ఆబ్జెక్ట్, అంటే మీరు, మిమ్మల్ని, మీకు నేను చెప్తున్నాను అంతని అర్థం. సో ఈ తెలుగు మీనింగ్స్ కనుక వస్తే సరిపోతుంది. ఈ రోజుకి ఇంతే.